ఈ మామూలుగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కానీ, సహజ మరణం కానీ, వాటికి ₹1,00,000 కానీ, తర్వాత సహజ మరణం అయితే 60,000 కానీ, ఇవన్నీగా సహజసిద్ధంగా ఆ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి వర్తిస్తూ ఉంది. ఇది లేబర్ కార్డు చేసుకోవడం వల్ల బెనిఫిట్. దీనికి వయసుతో సంబంధం లేదు. లేబర్ కార్డు చేసుకునే దానికి 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, దగ్గర దగ్గర 60-70 వయసు ఉన్న వాళ్ళు కూడా లేబర్ కార్డు చేసుకోవచ్చు. ఇది ఓన్లీ లేబర్ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్లు. తర్వాత ఇంకా దాంట్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేసి మీకు కొత్తగా వేరే డబ్బులు వచ్చే విధానం కూడా ఉన్నది. ఈ లోన్స్, ఎంఎస్ఎంఈలు, తర్వాత రకరకాల వర్క్ లోన్స్, తర్వాత మెటీరియల్స్ పెట్టుకునే దానికి రకరకాల వర్కులు వాటిని అనుసంధానం చేసి మీకు అందిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నైపుణ్య అభివృద్ధి శిక్షణ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని డైరెక్ట్ సీఎం గారు చైర్మన్గా ఉంటూ దాని ద్వారా మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి మీ యొక్క వర్క్కి అందించేదానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మేము ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, వాటర్ మ్యాన్లే కదండి, అందరూ మీరు వర్క్ చేసేవాళ్ళు కదా. మీలో ఉన్నటువంటి వర్క్ ఏంటంటే మీరు ఫీల్డ్కి వెళ్ళేసి మీకు ఇచ్చినటువంటి వాటర్లో కానీ, మీ ఏరియాలో కానీ ఆ వాటర్ వాల్వ్ ఆపరేటింగ్ కానీ, ఆ యొక్క ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ మీరు చేయాలి. దాంట్లో కొంతమంది ఐటీ చేసిన వాళ్ళు లేదంటే వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే మీకు ఎంత తెలిసి ఉన్నా ఎంత తెలియకపోయినా బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. టూల్స్ని ఏ విధంగా పలకాలి, అదేవిధంగా మెటీరియల్స్ని ఏ విధంగా పలకాలి, ఆ మెటీరియల్స్ యొక్క పేర్లు ఏంటి, వీటిని మనము కూలంకుషంగా ఇక్కడే మనకి కలెక్టర్ గారితో మాట్లాడి, కమిషనర్ సార్తో మాట్లాడి ఇక్కడే మీకు పర్మిషన్ తీసుకొని మీరు అక్కడ ట్రైనింగ్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ మీరు మీ యొక్క వర్క్ అయిపోయిన తర్వాత రోజుకి 1 అవర్ 2 అవర్స్ ఇక్కడ హాల్లో మనకి పర్మిషన్ తీసుకుంటాము. అక్కడ వచ్చి కూర్చున్నట్టయితే పీపీటీ ప్రజెంటేషన్ కానీ, కొత్త మెటీరియల్స్ జాక్వార్ కంపెనీవి, అదేవిధంగా రకరకాల ఇంటర్నేషనల్ కంపెనీ మెటీరియల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వర్కుల్ని అక్కడ పెట్టి మీకు వాటి గురించి మొత్తం వాటి పేర్లు, వాటి ఉపయోగాలు అన్నీ కూడా క్లారిటీగా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ సర్టిఫై చేయడం వల్ల ఫస్ట్ ప్లస్ మీకు చెప్పాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఒక డిపార్ట్మెంట్లో అంటే నగరపాలక సంస్థలో పనిచేసేవాళ్ళు. మీరు దానికి అనుసంధానంతో గవర్నమెంట్కి అనుసంధానంతో ఉండేవాళ్ళు. మీకేమంటే రాబోయే రోజుల్లో మీ యొక్క పనితనాన్ని పెంపొందించే దాంట్లో ఒకటి శాలరీస్ పెంచే దాంట్లో కానీ, అదేవిధంగా మీకు రెగ్యులర్ అయింది ఎవరికన్నా రెగ్యులర్ ఒకవేళ కావాలంటే మన వాళ్ళు యూనియన్ లీడర్స్ అందరూ కూడా పోరాడి సర్టిఫికేట్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపిస్తే రేపు పొద్దునే మీకు ఈ యొక్క రెగ్యులర్ అవ్వడానికి కూడా చాలా 99% అవకాశాలు ఉన్నాయి. ఇది గౌరవ కలెక్టర్ సార్ గారు అందరినీ కూడా గుర్తించండి, వాళ్ళని మంచి ఉద్యోగాల్లో అందించే ప్రయత్నం చేయండి, వాళ్ళు సర్టిఫికేట్ చేయండి అనే ఉద్దేశంతో కలెక్టర్ సార్ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మనకి ఆర్డర్స్ రావడం జరిగింది. దాన్ని పరిగణనలోకి తీసుకొని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అదే కాకుండా మీకు ఇక్కడ ఏ వర్క్ చేసి జరిగినా కూడా మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఎలా చేసుకోవాలో ఏం చేయాలనేది మేము తెలియజేస్తాం. మేము చదువుకోవాలన్నదే, నువ్వు చదువు లేకపోయినా మేము ఇక్కడ పనిచేసే వాళ్ళతో చాలు వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ ఆ సర్టిఫికెట్ వల్ల మీకే ఫస్ట్ బెనిఫిట్. రెండోది ఏమంటే మీ వర్క్లో కొంత స్కిల్ అన్స్కిల్ ఉంటుంది. అంటే అక్కడ వాడేటువంటి వస్తువులు, ఇప్పుడు సపోజు మీరు ప్లంబర్స్ అనుకోండి, గేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు, దాని పేరు ఏమంటారంటే స్లూయిస్ వాల్వ్ అంటారు. మీరు రాడ్డు లాగా వేసి తిప్పుతుంటారు కదండి, ఆ లోపల ఉన్న వాళ్ళని స్లూయిస్ వాళ్ళు అంటారు. దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఒకవేళ దాంట్లో ఏదైనా డ్యామేజ్ వచ్చి అంటే ప్రాబ్లం వచ్చిందంటే ఆ వాషర్స్ని ఏ విధంగా మనము యూజ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలనే దాని గురించి చాలా మనకి సింపుల్గా దానికి అర్థమయ్యేందుకు దాని పేరుతో పాటు వివరంగా తెలియజేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పేదానికంటే కూడా క్లాస్లో చెప్పేదానికి చాలా ఈజీగా అర్థమవుతుంది. పీపీటీ అంటే టీవీ లాగా వేసి చెప్పడం వల్ల మీకు అర్థమవుతుంది. రాసేవాళ్ళు రాసుకోవచ్చు, లేని వాళ్ళు దాన్ని చూసి తెలుసుకుంటే కూడా సరిపోతుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. తర్వాత కలెక్టర్ సార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన దాన్ని బట్టి ఏమంటే బయట వాళ్ళందరినీ కూడా గుర్తించేందుకు నిజంగా ఉపయోగించుకునే కార్మికులు ఎవరైతే ఉన్నారో, లైక్ మీరు పనిచేస్తూ మీకు ఈ సర్టిఫికెట్ కానీ ఈ పని కానీ చాలా ముఖ్యం. అవసరమా కాదండి? ఇది అవసరం కావున ప్రత్యేకంగా ప్రతి మున్సిపాలిటీలోన ఈ కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. ఇది పైలట్ ప్రాజెక్టు చిత్తూరులో స్టార్ట్ చేసి పలమనేరు, నగిరి, కుప్పము, పొంగనూరు ఇదంతా కూడా విస్తరించాలనేది మా ఉద్దేశము. ఎందుకంటే మేము కూడా కొంత మా ఏరియా, మా ఊరు అనేది కొంత ఉంటుంది. చిత్తూరులకు కొంత బెనిఫిట్ వచ్చిందంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన గౌరవ యూనియన్ లీడర్స్ అందరూ కూడా మీకోసము ఎంతో ప్రయత్నం చేసి స్టేట్ కమిటీ వరకు వెళ్ళి మీకు మంచి జరిగితే స్టేట్ మొత్తం మంచి జరిగే ఆలోచన కూడా దీంట్లో ఉంటుంది.
ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లో పూర్తి స్థాయిలో వివరిస్తాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఇంత చెప్పిన తర్వాత మేము ఏం చేయాలని మీ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు వచ్చేసి ఫస్ట్ కార్మిక శాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. అంటే లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, 2 ఫోటోలు తీసుకొచ్చేసి మీ యొక్క ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొస్తే ఆఫీస్ కాడికి వచ్చినా లేదంటే మీరే ఆఫీస్ కాడికి పోయినా మేము చెప్తాం అడ్రస్ ఎక్కడ అనేది. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ లేబర్ కార్డు ఎలా చేసుకోవాలనేది 110 రూపాయలు గవర్నమెంట్ ఆన్లైన్ చలానా కట్టుకోవాలి. గవర్నమెంట్ ఆన్లైన్ చలానా కట్టుకుంటే మీకు ఒక ఐడి కార్డు అనేది జనరేట్ అవుతుంది. ఆ కార్డు ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్లు, ఆ ట్రైనింగ్స్, తర్వాత ఎక్స్వైజెడ్ రకరకాల వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా వర్తించాలంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఏ స్కిల్ ట్రైనింగ్ ద్వారా మనకి బెనిఫిట్ రావాలంటే కూడా ఆ కార్డు అనేది మ్యాండటరీగా పెట్టారు. ఈ కార్డు చేసుకుంటే మీకు అందరికీ కూడా బెనిఫిట్ వస్తుంది. దీనికి ఎటువంటి సైడ్ రుసుము అంతా చెల్లించిన అవసరం లేదు. ఒక ఆన్లైన్ ఫీజు మాత్రం 110 రూపీస్ ఉంటుంది. అది మీరు నెట్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు. పబ్లిక్ లాగిన్ కూడా ఇచ్చారు. కావున మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని గౌరవ కలెక్టర్ సార్ గారు, కమిషనర్ సార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అతి తొందరలో చిత్తూరును ఆదర్శంగా తీసుకొని మన యావత్ రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేసి మీలాంటి కార్మికులు అంటే నిజంగా ఉపయోగించుకున్నటువంటి వర్కర్స్, అది వాటర్ ఫ్యాన్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ముఖ్యంగా మీకు లబ్ధి చేకూరాలనేదే మా యొక్క ఇంటర్నల్ ఫీలింగ్. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని. ఇంకొక విషయం ఏమంటే మీ పిల్లలు మీరు గల 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళంటే మీ పిల్లలు ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉంటారు, 10th, ఇంటర్, ఐటీ చేసి ఖాళీగా ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థ NSC ద్వారా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పిస్తాను ఉచితంగా. ఇది వాళ్ళ యొక్క రంగం సోలార్ టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ సర్వేయర్ కావచ్చు, వారి వృత్తులను బట్టి వాళ్ళ చదువును బట్టి ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. మన వాళ్ళు ఎవరున్నా కూడా దానికి కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఉచితంగా కల్పించబడుతుంది. మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒక లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ మాత్రం 110 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదే విషయం. ఇప్పుడు చెప్పండి, మీకేమైనా డౌట్ ఉంటే చెప్తే క్లియర్ చేసుకోండి. అది మీకు పెట్టింది వచ్చేసి RPL ప్రయర్ లెర్నింగ్. అంటే మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి 3 days మాత్రం పెట్టారు. అంటే 2 days మన KBL కిర్లోస్కర్ బ్రదర్స్ అనే మన వాళ్ళందరూ కూడా వచ్చారు. KBL అంటే పంప్స్, మోటార్కి సంబంధించి మాత్రం తెలియజేశారు. నేనే లెచ్చింది. ఓకే, అది మేము పెట్టాం కాబట్టి అది KBL కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. ఇది గవర్నమెంట్ నుంచి ఇచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే కాబట్టి 3 రాజముద్ర ఉంటుంది, 3 సింహాల బొమ్మ సీల్ వేసి సర్టిఫికేట్ కూడా వస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. అందరూ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎంప్లాయ్మెంట్ అది వేరు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చదువుకొని క్వాలిఫికేషన్ బట్టి ITI డిప్లొమా చేసిన అది నేను మాట్లాడతాను సార్, కమిషనర్ సార్తో మాట్లాడతాను. మేము చూసుకుంటే ఇంకేమైనా డౌట్ మీరు పని చేయండి. మీకు ఎవరైనా లేబర్ కార్డ్ అప్లికేషన్ కాబట్టి నేను పంపిస్తాను. నా నెంబర్ నోట్ చేసుకోండి. 9000 8810 8810 66 9000 881066. నా పేరు మునప్ప. మనకి ఎంత చెప్పండి అమ్మ 930 చెప్పండి, పర్వాలేదు. 9000 చాలే 93 కాదమ్మా, 9000 93 కాదు 1066. నా పేరు మునప్ప. ఇప్పుడు వచ్చేసి నేను ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మీ పేర్లు, ఫోన్ నెంబర్ చెప్పేసి మీరు వర్క్కి వెళ్తారండి. నీకు అంత తీసుకోమ్మా 10 సార్లు చెప్తాను నీకు.